భయమును ద్రోలుచున్ తెలివి పాండితి శాస్త్ర నిరూఢి తత్వచింతయును చరిత్ర పాఠములు ధర్మము సర్వము నిత్య జీవితాన్వయమును పొందకున్న ఎడ నాకవి వ్యర్థముగాగదోచు. సర్వము నిత్య జీవితాన్వయమును పొందకున్న ఎడ నాకవి వ్యర్థముగాగదోచు. ఆ భయమే రచింపజేసినది, ఆ భయమే వచింపజేసినది భారత భాగములు ఇన్ని వందలు. ఆ భయమే వచింపజేసినది భారత భాగములు ఇన్ని వందలు. ఎంతో శాస్త్రజ్ఞానం ఉంది, ఎంతో చరిత్ర ఉంది, ఎంతో తత్వశాస్త్రం ఉంది మనకి. ఏది నిత్య జీవితానికి అన్వయం కాకపోతే వృధా అయిపోతున్నాయి. ఊరికే మా దేశంలో ఇన్నున్నాయని చెప్పుకోవడం కానీ ఎవరు అనుసరించరు, ఆచరించరు. ఇవన్నీ నిత్య జీవితాన్వయమును పొందకున్న ఎడ నాకేవి వ్యర్థముగాగదోచు. ఆ నిత్య జీవితాన్వయం పొందడం కోసమే సామాజిక వ్యాఖ్య అని పేరు పెట్టి మీకు 1816 భాగాలు చెప్పగలిగాను మా అమ్మ దయ వల్ల, పలుకులమ్మ దయ వల్ల. ఒకటి, నాలో కూడా ఉన్న పట్టుదల, ఆటంకాలను ఎదిరించాలి, మనకి విఘ్నేశ్వరుడు దయ ఉంది అనేది ఒకటి. రెండవది, అసలు ఈ సెంటిమెంట్లను బద్దలు కొట్టాలి. భారతం ఎవరు చెప్పినా మధ్యలో ఆగిపోతుంది, వారికి ఏదో అవుతుంది, ఈ నమ్మకాన్ని బద్దలు కొట్టాలి ముందు. నాకు ఆ పిచ్చి నమ్మకాన్ని బద్దలు కొట్టడం మహాసరదాగా ఉంటుంది. దానికోసం ఎంత సాహసమైనా చేస్తాను. జాతి చైతన్యవంతం కావాలి, చేదస్థంలో మునిగిపోకూడదు. సూర్యనారాయణమూర్తి గారు, గరికపాటి వారి వాగ్ధాటిని తూకంలో వేసే ప్రయత్నం నేను చేయట్లేదు, కానీ ప్రవచన శైలి సాగిన తీరుకు సంబంధించి ఆ ప్రవచనా శైలిలో మీకు నచ్చిన అంశాలు ఏమన్నా ఉంటే ప్రస్తావిస్తాను. అందరికీ నమస్కారం అండి. జయకావ్య ఆవిష్కరణలో ప్రథమ సృష్టికర్త వ్యాస భగవానులు అయితే, దాని అనుసృజన చేసిన వారు కవిత్రయం అయితే, వాళ్ళు నలుగురితో పంచమ ప్రాణంగా వచ్చినటువంటిది గరికపాటి వారి వ్యాఖ్యానం. ఈ ఐదుగురి వలన అది తెలుగువారికి మరింత విపులంగా చేరడం వల్ల అది పంచమ వేదం అయిందని నేను అనుకుంటున్నాను. ఇవాళ మనం మాట్లాడుతున్నది ఈ చర్చ, ఈ వ్యాఖ్యాతకు అభినందన చందన చర్చ. వారు అడిగినటువంటి ప్రశ్న, భారతాన్ని వ్యాఖ్యానించటంలో నరసింహారావు గారి ఒడుపులు ఏమిటి అంటే, ఉపాధ్యాయులు ఎవరైనా నాలాంటి వాళ్ళు కూర్చొని చూస్తే ఆ మర్నాటి నుండి మా పాఠం మీద అది ప్రభావం చూపించింది. ఎందుకు అంటే, ఒక ఛందస్సు గురించి కానీ, ఒక వ్యాకరణంలో ఒక సంధి గురించి కానీ, గోడ మీద పిల్లుల్లాగా పిల్లలు ఈ సూత్రంలో ఇది ఎందుకుంది అంటే తర్వాత చెప్తానులే అని గది బయటపడేటువంటి వాళ్ళు వారి యొక్క వ్యాఖ్యానాలు విన్న తరువాత ఆ గోడ మీద పిల్లితనం, ఆ గోపీతనం వదిలిపెట్టి మంచి వ్యాఖ్యాతగా వ్యాకరణాన్ని రాకపోయినా బాల వ్యాకరణాన్నో ప్రౌఢ వ్యాకరణాన్నో బజారుకి వెళ్ళి కొని తెచ్చుకునేటువంటి ప్రయత్నాలు చేసిన తెలుగు ఉపాధ్యాయులు నాకు తెలుసు. ఇక తరువాత వారి వ్యాఖ్యానంలో నేను ఒకసారి వారితోటి ప్రత్యక్షంగా కలిసినప్పుడు ఒక పద్యం గురించి అన్నాను. జరాసంధుని వధ వారు చెప్పారు, అది అద్భుతమైనటువంటిది. అందులో జరాసంధుణ్ణి చంపినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో, నన్నయ్య ఛందస్సులోని వ్యాకరణంలోని ఛందస్సు వ్యాకరణం తెలిసిన వాడు అనుభవించే రసం వేరండి ఆ పద్యంలో. ఈ రెండు లోచనాలు లేనివాడు జరాసంధుడిని చంపేశాడని ఇందాక పెద్దలు రామబ్రహ్మం గారు చెప్పినట్టు కథ చెప్పి ఊరుకుంటాడు. కానీ ఆ లోతులు వారు చెప్పారు. వాత సుతుండు వీచే శతవారములుద్ధత చండవాత సంఘాత అనేటువంటి పదబంధంలో పాదాదిని వాత అనేటువంటిది యతిస్థానంలో తవా అని మారి ఆ చివరి మళ్ళీ వాత అని తన స్వంత రూపానికి వచ్చి ఇక్కడ తవా అనేది అటు ఇటుగా ఉండటం అక్కడ నిజంగా ప్రత్యక్షంగా జరిగింది. ఆ గడ్డి పరకను చీల్చి అటు ఇటుగా వేయడం అనేటువంటిది ఆ వాత తవా అయింది. అది గడ్డి పరక అనేటువంటిది ఆ నాలుగవ పాదంలో తృణఖండ సముండగుచుండ మాగధున్ అంటాడు. తృణఖండ సముండగుచుండ అనేటువంటి బిందుపూర్వక డకారం వేయటం, ఆ గరిక ఎలా పడిందో ఆ గరిక పాటు ఈ గరిక పాటి మనందరికీ తెలియజేసి, ఇంత పాటిదా మన తెలుగు భాష, మన ఛందస్సు, మన వ్యాకరణం, అలంకార శాస్త్రం అని ఒక్కసారి వక్షస్థలం విజృంభించి నాది ఇది అనేటువంటి ఒక మమకారాన్ని పునాదిగా చేసుకొని నిలబడగలిగే ధైర్యాన్ని ఈ వ్యాఖ్యానం ఇచ్చింది. అది నేను చెప్పగలను. నరసింహాచార్య, ఈ కార్యక్రమం ప్రస్తుతం ఆంధ్ర మహాభారత ప్రవచన కార్యక్రమం ఏదైతే ఉందో, ఇది కేవలం ఇతిహాసాలను యువతకు దగ్గర చేయటంతో పాటు
ఎంతవరకు ఆధ్యాత్మికతను పెంపొందించడంలో దోహదపడింది అనుకోవచ్చు మనం? ముందుగా వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. ఆ వ్యాస భగవానుడిని, కవిత్రయాన్ని, వారిని అనుసరించి నేటి సమాజానికి భారతాన్ని, ఇంటింటా భారతాన్ని, ప్రతి నోటా భారతాన్ని అందించేటటువంటి గరికపాటి నరసింహారావు గారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఇది ఆధ్యాత్మికమైనటువంటి ఒక కావ్యము, ఇతిహాసం కదా, ఏదో ఒక వర్గానికి పెద్దవాళ్ళకి మాత్రమే సంబంధించింది అనేటటువంటి అపోహ నుండి ఇది అందరూ చదవాల్సింది, ఇది అందరికీ కావాల్సింది. ఎందుకంటే అప్పటి ఉన్నటువంటి పాత్రలే ఇప్పుడు కనబడుతున్నాయి, ఇప్పుడు ఇంకా ఘోరంగా కనబడుతున్నాయి. అప్పుడు ఒకడే శకుని ఉన్నాడు, ఇప్పుడు ప్రతి చోట శకుని ఉన్నాడు. అప్పుడు ఒకడే కర్ణుడు ఉన్నాడు, ఇప్పుడు ప్రతి చోట కర్ణులు ఉన్నారు. కాబట్టి ఇటువంటి అంశాలన్నింటినీ కూడా సమన్వయం చేస్తూ అందరికీ, అటు స్త్రీలకి, ఇటు పిల్లలకి, యువకులకి, అందరికీ కూడా ఇది మనది అనేటటువంటి, ఇందాక వక్తలు చెప్పినట్టుగా మనది అనేటటువంటి భావన కలిగిస్తూ చమత్కారాలు. అక్కడ గరికపాటి నరసింహారావు గారిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, ఇందాక వారు అన్నట్టుగా, వేతవులు వారు అన్నట్టుగా, కేవలం కవిత్రయం వారి పద్యాలు మాత్రమే చదివి వాటికి మాత్రం వ్యాఖ్యానం కాకుండా వ్యాసుల వారిని సమన్వయం చేసుకుంటూ, ఆ వ్యాసుల వారి మనోనేత్రంతో ఏ విధంగా చూశారో ఈయన జ్ఞాననేత్రంతో చూసి దాన్ని సామాన్యుడికి ఎలా వెళ్ళాలి, ఒక యువకుడికి, కళాశాలకు వెళ్ళే యువకుడికి ఎలా వెళ్ళాలి అనేటటువంటి అంశాలని అలవోకగా అలతి పదాలతో మనకు వివరించి, ఒక హాస్యం. అక్కడ కూడా 8 గంటలకి మన కార్యక్రమం మొదలవుతుందంటే సమయం తెలియదు, అలా వెళ్ళిపోతుంది. ఒక్కొక్కసారి అయితే ఇంకా అప్పుడే అయిపోయిందా, ఒక్కొక్క పద్యానికి అయితే అలా ధార మధ్యలో ఏంటంటే రేపు మళ్ళీ కలుసుకుందాం అనేంతవరకు కూడా తెలియనటువంటి ఆ ప్రక్రియను చేపట్టడంలో గరికపాటి వారు ఇందాక సఫలీకృతులు అయ్యారని చెప్పి అన్నల్లో ఇక్కడ నిస్సందేహంగా చెప్పొచ్చు. అలాగే అటువంటి వారిని ఎంచుకొని మహాభారత యజ్ఞాన్ని చేసినటువంటి భక్తి టీవీ వారికి, ముఖ్యంగా వారికి ప్రతి తెలుగువాడు, ప్రతి భారతీయుడు కూడా నిజంగా మనకి కృతజ్ఞులై ఉండాలని చెప్పి నా భావన అండి. కార్యక్రమం నిర్వహణలో వారి స్వానుభవాలు కూడా తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. నరసింహారావు గారు, ముందుగా మీకు ధన్యవాదపూర్వక అభినందనలు తెలియజేసుకుంటే, ఇంత మహత్గా ఇందా వారు చెప్పారు 3 కవులు పూర్తి చేశారు ఆ రోజున. ఆ 3 కవులు ఎన్ని అభినందనలు అందుకున్నారో నాకు తెలియదు, కానీ మొత్తం వారి అభినందనల భారం కూడా నా మీద పడింది. ఆంధ్ర మహాభారత కార్యక్రమానికి భక్తి టీవీలో అంకురార్పణ చేద్దాం అనుకున్నప్పుడు అసలు ఈ అంకురార్పణ అనేది ఏ విధంగా జరిగింది? మాతృదేవోభవ అమ్మనెదందలంతు విపదంధతమస్సుల వేళ ప్రేమ దీపమ్మునెదందలంతు, అమ్మనెదందలంతు విపదంధతమస్సుల వేళ ప్రేమ దీపమ్మునెదందలంతు, ఘన భారత భాగవతాదులైన గ్రంథముల సారమంతయు కథా కథనమున దెల్పు వ్యాసపీఠమునెదందలంతు, ఘన భారత భాగవతాదులైన గ్రంథముల సారమంతయు కథా కథనమున దెల్పు వ్యాసపీఠమునెదందలంతు, కమఠంపు నివృత్తిను సంగి బ్రోవగన్, కమఠంపు నివృత్తిను సంగి బ్రోవగన్ మా అమ్మనెదందలంతో. రామాయణ భారత భాగవతాలు ఏవి భారత జాతిలో జన్మించిన వారెవరికి కొత్తగా కథల రూపంలో చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పని నిన్నమొన్నటి వరకు ఈ దేశంలో తల్లులు, వారి తల్లులు చేశారు. ఇటీవల ఒక 1985 నుంచి ఏర్పడిన ఆంగ్ల మాధ్యమం పరిణామాల కారణంగా కాస్త ఈ తరంలో అవసరం బాగా వస్తుంది. అందుకని ఈ తరానికి అన్వయించేలా కావ్యాలని, గ్రంథాలని చెప్పాలి అనేది ఒక తాపత్రయం నాకు ఉపాధ్యాయుడిగా పనిచేయడం వల్ల కలిగింది. 30 సంవత్సరాల పాటు ఉపాధ్యాయ రంగంలో ఉండడం, అందులో 3వ తరగతి నుంచి MA వరకు ఇంచుమించుగా అందరికీ రకరకాల స్థాయిల్లో పాఠాలు చెప్పడం వల్ల వీళ్ళకి అర్థం కావాలి అంటే వీళ్ళ జీవితంలో ఉండే ఉదాహరణలతో పోల్చాలి. అదే ఉద్దేశంతో నేను మన భక్తి టీవీలో మొట్టమొదట 2007 ఆగస్టులో ఇది ప్రారంభమైనప్పుడు ప్రణీతం కార్యక్రమంతో మొదలైంది. ఇది నిజానికి భాగవతం మొదలుపెట్టి
ఆ తర్వాత అది వారం వారం స్మరవారం వారం వర్ణంద కుమారం అని అది అలా సాగింది. అప్పుడు తర్వాత ఆ శైలి, ఆ చెబుతున్న విధానం ప్రేక్షకులకు నచ్చుతుంది అని మన యాజమాన్యానికి అనిపించి, మీరు రోజూ చెప్పండి ఏదైనా అన్నారు. అప్పుడు నేను కాకినాడలో ఉండేవాడిని. ముందు రోజు చెప్పాలంటే ఇక్కడికి వచ్చి ఉండి ఏకంగా 10 భాగాలు చెప్పాలి, ఎక్కడో హోటల్లో ఉండాలి, ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. అయినా అడిగినప్పుడు మన యాజమాన్యం వారికి నాకు కూడా ఒక సందేహం ఏమిటంటే, ఈ కావ్యాలు ఈ పురాణాలు రోజు చెబితే వింటారా, అవును, ఏదో వారానికి ఒకసారి అనడం వేరు అని ఉంది, అనుమానం ఉంది. కానీ వాళ్ళ జీవితానికి ఉపయోగపడేలాగా వాళ్ళ జీవితంలోంచే ఉదాహరణ తీసుకుంటూ ఈ కావ్యాల నుంచి కూడా ఒక ఉదాహరణ తీసుకుని దీన్ని దాన్ని సమన్వయం చేస్తే అవి ఇప్పుడు కూడా పనికొస్తాయనే విషయం స్పష్టంగా ప్రతి విద్యార్థికి అవగాహన అయిపోతుంది కదా, ఇంక మనం చెప్పగలం అని ఒక అభిప్రాయంతో మొదలుపెట్టారు. అంటే ఇతిహాసాలను ఇందాక మీరు అన్నట్టుగా ఇతిహాసాలను రోజు చెప్తే చూస్తారా కాదు, ఇది ప్రారంభించిన దశలో అసలు భక్తి ప్రసారాలను 24 గంటల పాటు చూస్తారా అన్న సందేహంలో ఉంది. ఆ రోజున 7.5 సంవత్సరాల నుంచి సాగుతోంది ఈ కార్యక్రమం. ఏళ్లపాటు చాలా ఇబ్బందులు పడ్డారు కదా టీవీ వారు, నిజంగానే చాలా సాహసం చేశారు. అందున మేము హిందుత్వానికి మాత్రమే అంకితమై ఉన్నాము అన్నాక ఆ సాహసం మరింత ఇబ్బంది అవుతుంది సహజంగా, వేరే అవకాశాలు కూడా లేవు. కానీ దాన్ని కూడా తట్టుకున్నారు. అందుకు మనం యాజమాన్యాన్ని, రచన టెలివిజన్ వారిని బాగా మెచ్చుకోవాలి. రెండవది ఆముక్తమాల్యద ప్రారంభించాం. అసలు డైలీ దైనందిన ధారావాహికగా ఆముక్తమాల్యద ప్రారంభించాం. అది ఏదో అప్పుడు ధనుర్మాసం అందుకని మొదలుపెట్టాం. ఆ ధనుర్మాసంలోగా అయిపోవాలన్నలో ఆముక్తమాల్యద లాంటి కావ్యం 30-40 భాగాల్లో అయిపోవాలంటే కష్టం. అసలు నెల అనుకుని మొదలు పెడితే అది ఒక 20 భాగాలు నడిచేసరికి విపరీతంగా వచ్చింది జనస్పందన. బాగుంది, ఇలాంటివి చెప్పించండి. దాంతో నన్నే యాజమాన్యం వారు, మీరు ధనుర్మాసం అని ఏం పెట్టుకోకుండా దాన్ని కొనసాగించండి అన్నారు. ఏం కొనసాగిస్తాం, అప్పటికి మాలదాసరి కథలోకి వచ్చింది. అందుకని 40 భాగాలతో దాన్ని పరిసమాప్తం చేసి ఇంకోటి ఏదైనా చెప్పండి, సరే శివరాత్రి వస్తుంది కదా అని కాళహస్తి మహత్యం వాళ్ళిట్ట. ఆ ప్రక్రియలు అలా వచ్చే వరస. శతకం చాలామందికి పరిచయం, కాళహస్తి మహాత్మ్యం పూర్తిగా కథలన్నీ తెలివి. నిజానికి మనకి ఇప్పుడు కూడా ఏనుగు, సాలిపురుగు, కన్నప్ప నలుగురు చెప్తారు. 10 మంది కథలు చెప్పాడు దూర్జటి. మొదటి పద్యంలోనే 10 మందిని పేర్కొన్నాడు. ఈ 10 మంది కథలు నేను చెప్తున్నాను అన్నాడు. ఆ 10 మంది భక్తుల కథ కాళహస్తి మహాత్మ్యం. అది 120 భాగాలు సాగింది. ఈ 40కి ఇంచుమించు 3 రెట్లు. వెంటనే అసలు ఇది ఆపే పని లేదండి, మీకు 8:30 మీకు కేటాయించేసాం, మీ ఇష్టం అన్నారు. వెంటనే మళ్ళీ మనకి అందరి ఓట్లు కావాలి కదా, అందుకని వైష్ణవ కావ్యం ఒకటి చెబుదాం, పాండురంగ మహత్యం. సరిగ్గా దానికి తగినట్టుగా ఆ పాండురంగ స్వామి విగ్రహాన్ని తయారు చేయించారు, ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు ప్రత్యేకంగా. అది నేను ఒళ్ళో పెట్టుకుని చెప్పాను, పాండురంగ మహత్యం చెప్పిన కొన్ని భాగాలు ఒళ్ళో పెట్టుకుని, నాకు ఆ విగ్రహం మీద ముద్దుతోటి స్వామి నా ఒళ్ళో ఉండాలని పెట్టుకుని చెప్పాను నేను. అంత ఆసక్తి కలిగింది నాకు. అది 213 భాగాల పైన సాగింది. అప్పుడు ఈ శైలి, అప్పటి నుంచి నేను సామాజిక వ్యాఖ్య అనే మాట వాడుతున్నాను కాబట్టి ఈ శైలి జనంలోకి వెళుతోంది అని గమనించి యాజమాన్యం వారు సాహసం చేశారు. నేను దానికి సమర్థనగా నేను చేయగలనన్న ధోరణితో ఉండగా, ఏదైనా పెద్దది తీసుకోవాలంటే భారతం చెప్పమని చాలామంది అడుగుతున్నారు అన్నారు. నేను అప్పుడే చెప్పే స్పష్టంగా యాజమాన్యానికి, భారతం మొదలు పెడితే ఇప్పట్లో అవ్వదు, ఇది పాండురంగ మహత్యం లాంటిది కాదు. కానీ నాకు మనస్సులో నిజంగా ఏముందంటే, ఆ వంకన ఆముక్తమాల్యద, కాళహస్తి మహత్యం, పాండురంగ మహత్యం వెళ్ళే కాబట్టి మనుచరిత్ర, పారిజాతాపహరణం ఇలాంటి కావ్యాలు తీసుకెడదాం జనంలోకి. అవి ఎక్కువ మంది చదవరు కదా. భారత రామాయణాలు ఎవరైనా చెప్తారు, వేరే ఆధ్యాత్మికంగా చెప్పేవాళ్ళు కూడా చెప్తారు, సాహిత్యవేత్త చెప్పాల్సిన పని లేదు వాడు. కానీ పారిజాతాపహరణమో, మనుచరిత్ర ఇలాంటివి సాహిత్యవేత్తలు మాత్రమే చెప్పగలరు, అవి ఆధ్యాత్మికంగా చెప్పేవి కావు. ఈ తేడా కూడా మనలో చాలామందికి తెలియదు. సాహిత్యం ఆధ్యాత్మికం అంతా ఒకటే అనుకుంటారు, అది వేరు ఇది వేరు. అందుకని మనం అలా ఎందుకు ఇలా అనుకుంటే, కాదండి జనం కోరుతున్నారు అన్నారు. అప్పుడే నేను అనుకున్నాను, అయిపోయింది అబ్బాయి, నేను మునిగినట్టే, ఇప్పట్లో ఇందులోంచి బయటికి రాలేవు. కానీ సరే అదేదో చూద్దాం, నాకు దాని పట్ల కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి చూద్దామని చేస్తే నిజానికి అది ప్రణాళిక అయింది. అప్పుడు నేను నిజంగానే మీరు పెద్దలు చెప్పిన అన్ని భయాలు నా మీద ఉన్నాయి. ఎందుకంటే నన్నయ్య గారు లాంటి వాడు మొదలుపెట్టాడు, ఆయనే 3 పర్వాలు పూర్తి చేయలేకపోయాడు, ఏదో జరిగింది జనంలోనేమో. మన దేశం గురించి మీకు తెలియదు ఏముంది, ఇక్కడ సెంటిమెంట్ల కంటే శాస్త్రజ్ఞానం కంటే సెంటిమెంట్లే ఎక్కువ పనిచేస్తాయి. అందుకని మొదలెట్టారు, ఏదో అవుతుందని అంటూ ఉంటారు, ఇంట్లో వాళ్ళు కూడా వీటిని నమ్ముతారు. ఇవన్నీ రకరకాల వస్తాయన్న నాకు లోపల ఒక ధైర్యం ఏమిటంటే, అసలు ఈ నమ్మకాలని ముందు బదలగొట్టాలి. ప్రయత్నం చేయకుండా పోనీ అవనియండి, అంత అయిపోతే అప్పుడు చూద్దాం, ఇంకో ఉదాహరణగా మిగులుతాం, అంతే కదా చరిత్రలో. ఒకవేళ అవ్వకపోతే అవకాశం బాగుంటుంది కదా అని చూద్దాం, ప్రయత్నం చేద్దాం అంటే ఆశ్చర్యకరంగా నిజంగా అమ్మవారి దయండి, అందులో సందేహం లేదు. అది 1818 భాగాలు ఇంతకాలం కొనసాగడం,
ఇది 7.5 ఏళ్ల పాటు ఇలా కొనసాగడం అనేది నిజంగా భగవంతుడి దయ. ఇది మానవ ప్రయత్నం వల్ల జరిగిందని నేను అనుకోవట్లేదు. నిమిత్త మాత్రంగానే లలితాదేవిని నమ్ముకుని నా ప్రయత్నం నేను చేశాను అంతే. అందువలనే ఇది కొనసాగింది. ఈ విషయంలో భక్తి టీవీ వారు నాకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ గురించి నేను వేనోళ్ల కొనియాడవలసిన పని. ఎందుకంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ రోజు నాకు యాజమాన్యం నుంచి ఏ ఒక్కరూ కూడా ఫోన్ చేయడం కానీ, లేకపోతే ఎప్పుడైనా ఏమండి మీరు ఇలా చెప్పడం వల్ల మాకు ఇబ్బంది వచ్చింది, లేకపోతే ఇలా కాదు ఇలా చెప్పండి అని ఎప్పుడూ ఒక్క సూచన చేయలేదండి. అసలు కొన్ని రకాల విమర్శలు అలా వచ్చినప్పుడు నేనే వారికి చెప్పా, బాబు ఇలాంటిది వస్తుంది ఏం చేద్దాం. ఎందుకంటే మన దేశంలో వ్యవస్థను ఏమైపోయిందో పట్టించుకోరు, వ్యక్తులను ఆరాధిస్తారు. ఒక వ్యక్తిని ఎలా ఆరాధిస్తారు అంటే తప్పని ఆయన విషయంలో అనడానికి వీలు లేదు, అసలు ఆయన అన్నీ ఒప్పులో చేస్తాడు. ఇది నిస్సందేహంగా మూర్ఖత్వం. ఏ దేశంలో ఉన్నా మూర్ఖత్వం, ఎంత గొప్పవాడి విషయంలోనే మూర్ఖత్వం. ఎప్పుడూ మనిషిలో లోపాలు ఉంటాయి, మంచి ఉంటుంది. కర్ణుడిని దుష్ట చతుష్టయంలో చేర్చారు. కర్ణుడు దుష్టుడని ఎవరంటారండి? దుర్యోధనుడు మాత్రం పూర్తిగా దుష్టుడా? పూర్తిగా దుష్టుడైతే కనీసం ఒక గంట సేపు స్వర్గంలో ఉండే అవకాశం రాదు. అలా అనడానికి లేదు. కానీ మన దేశ ప్రజల అవగాహనలో ఒక పెద్ద లోపం ఏమిటంటే, దుష్టుడు అంటే వీళ్ళంతా ఏరేయండి, ఇలాగా శిష్టులు అంటే వీళ్ళు ఏరేయండి, వీళ్ళు మంచివాడికి వీళ్ళలో ఏమీ లోపాలు ఉండవు, వీళ్ళు చెడ్డవాడు, వీళ్ళు అసలు గుణవంతులు అనడానికి వీల్లేదు. ఈ రకమైన వాతావరణం ఉన్న సమాజానికి భారతాన్ని ఎక్కించడం చాలా కష్టం. ఎందుకంటే భారతంలో స్పష్టంగా వ్యాసుడు ఇది అత్యుత్తమమైన పాత్ర అని ఒక్కదాన్ని కూడా అనలేదు. ఏం మాస్టర్, ఒక్కదాన్ని కూడా అనలేదు. మరి వ్యాసుడే స్వయంగా శ్రీకృష్ణుడు సహా ధర్మరాజు సహా అన్ని పాత్రలు ఉంటే ఇది అత్యుత్తమమైన పాత్ర, నిస్సందేహంగా దీన్ని మీరు అనుసరించవచ్చు అని వ్యాసుడే అనలేదు, కవిత్రయం అనలేదు. మనం ఎలా అనుకుంటామండి? ప్రజల్లో ఉండే ఈ అవగాహనని మార్చడానికే నా ప్రయత్నం నేను చేశాను. ముందు నమ్మకాలు బదులు కొట్టాలి, విరాట పర్వంతో మొదలవ్వాలి. నిన్న 24 గంటల లోపు నిన్న కూడా ఒక వ్యక్తి అడిగాడు నేను ఒక సభలో మాట్లాడి దిగ్గానే, ఏమండి భారతం మీరు చెప్పినట్టు మేము మూల గ్రంథం చదువుతాం అనుకుంటున్నామండి, చాలామంది విరాట పర్వంతో మొదలు పెట్టాలి లేకపోతే అశుభాలు జరుగుతాయి అంటున్నారు అంటే, ఇక నన్ను అడగడం అనవసరం ఈ ప్రశ్న. నేను ఇన్ని భాగాలు చెప్పడం అంతా మీరు విన్నారు చూశారు, ఏం జరగలేదు, మళ్ళీ విరాట పర్వం శుభం అంటున్నారు అని ఎక్కడిది? నేను మొదలు పెట్టాను, నడిచింది కదా హాయిగాను. అందుకని ఇక మీ ఇష్టమని ఇక నన్ను అడగాల్సిన పనే ఉంది అంటే, అప్పుడు అబ్బాయి నేను మీరు చెప్పినట్టు చేస్తాను, కథ ప్రకారం చదవండి. నేను ఇంకోటన్నా, విరాట పర్వం శుభం అయితే నాన్నయ్య గారు విరాట పర్వమే రాసేవాడు కదా అన్న. వ్యాసుడు కూడా విరాట పర్వమే రాసేవాడు కదా, వాళ్ళకంటే గొప్పవాళ్ళం మనం అని. ఈ నమ్మకాలు పోగొట్టేటువంటి విషయంలో చేసిన ప్రయత్నానికి భక్తి టీవీ వారు అందించిన సహకారం ఎనలేదండి. నిజంగా నేను నిజంగా చాలా మాస్టర్ చెప్పినట్టుగా చొరకలే ఎక్కువ వేశాను. అందులో ఏమి మనకి చొరక శిఖామణి అని బిరుదు కూడా ఇచ్చారు. ఏమి ఆనందంగా పెట్టేసుకుంటాం, దాని ఇబ్బంది లేదు. పైగా ఈ కలియుగంలో అలా చొరకలేస్తేనే మనిషికి అంటుతుంది. ఇక్కడ ముగ్ధ మనోహరమైన పుష్పాన్ని చూసి ముద్దెట్టుకున్నట్టుగా మాట్లాడితే ఓ సెల్ఫీ తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ పువ్వును ఎవడన్నా ఇలా ఈకలు లాగేసాడు అనుకోండి, ఏమిటిది అని కాసేపు ఆలోచిస్తాడు, వాడితో దెబ్బలాడతాడు. ఆ రకంగా ముందు పుష్ప నిర్మాణం గురించి ఆలోచిస్తాడు, అదొక ఆలోచన. ఇది వెంటనే ఎక్కదు జనానికి, ఎందుకు ఇది అనిపిస్తుందండి. కానీ ఈ యుగ వాతావరణం, ఈ మనుషుల వాతావరణం 75% కాదండి, 85% అధర్మం ఉన్న చోట కాస్త అంటుకునేలా చొరకంటుకునేలా మాట్లాడితే ఇవాళ కాస్త మండిన ఏమిటిది ఆ మచ్చ పోదు కదా. పువ్వు శరీరాన్ని తాకితే మచ్చ పడదండి, వాత శరీరాన్ని పడితే మచ్చ ఉంటుంది. చూసుకున్నప్పుడల్లా ఈ వాత ఏమిటని ఆలోచిస్తాడు. అలాగైనా ఆలోచించాలి, నన్ను తిట్టుకున్నా మంచిదే అలా ఆలోచించాలి అనే ఉద్దేశంతో చేయడం, దానికి సంపూర్ణమైన సహకారం లభించడం నిజంగా నా అదృష్టం.